హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో క్యారెట్ రైస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా అన్నాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనేస, ఒక యాలక్కాయ, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 కప్ వరకు తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు క్యారెట్ తురుముని మగ్గించుకోవాలి. క్యారెట్ తురుము మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి.
కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ రైస్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.